ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతీయొద్దు, సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తుంచుకోండి. 94% సీట్లు గెలిచామంటే నాపై, పవన్ కళ్యాణ్, మోదీపై ఉన్న విశ్వాసమే. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సొంత సామర్థ్యంతో గెలవలేదు, మీ సామర్థ్యంతో కూడా గెలవాల, ఈవీఎంల మ్యానిపులేషన్తో గెలిచారయ్యా. అది కదా చెప్పాల్సింది. మొన్నంటే 3 రాజకీయ పార్టీలు కలిసి వెళ్ళి పై నరేంద్ర మోడీ గారిని మేనేజ్ చేసి ఒరిస్సాను ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచాం, ఈసారి అలా కుదరదు అని చెప్తున్నాడు డైరెక్టర్ చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్టను దెబ్బతీయటం కాదు, మొత్తం మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మీ మంత్రులు అసలు ఒక్కళ్ళన్నా ఇక్కడ పనిచేస్తున్నారా? లేఖీ స్కిట్లు వేస్తున్నారయ్యా. ఎమ్మెల్యేలు లేఖీ స్కిట్లు వేస్తుంటే మీరేమో ఎకిలితనంగా నవ్వుతున్నారు. మీ ఎమ్మెల్యేలు ఏమో వాట్సాప్ వీడియో కాల్స్, ఆడియో కాల్స్, రాసలేళ్ళు చేస్తుంటే మీరేమో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా నిన్న చూస్తే ఆట విడుపని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో ఆట విడుపంట, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సాంస్కృతిక ఉత్సవాలంట. ఏం సాధించారని మీరు సాంస్కృతిక ఉత్సవాలు? నిజంగా సాంస్కృతిక ఉత్సవాలంటే ఏం చేయాలి? ప్రజలకి సందేశం ఇవ్వాలి, ఏదన్నా సందేశాత్మకంగా ప్రజలకు ఉపయోగపడే ఏమన్నా చెప్పాలి. సపోజ్ ఎట్లా మనం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, హెల్మెట్ పెట్టుకోండి. ఎమ్మెల్యేలు నిజంగా ఇదిగో హెల్మెట్ పెట్టుకొని ఇలా వెళ్ళటం వల్ల రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు, కారు సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇలా. ఇది కదా సాంస్కృతిక కార్యక్రమాల్లో మనం ప్రజలకు చెప్పాల్సింది ఏంటి? సందేశాత్మకంగా చెప్పాలి. కానీ పోయినసారి ఇట్లానే లేఖీ స్కిట్లు వేశారు ఆ జనసేన బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, జనసేన సుందరపు విజయ్ కుమార్. ఎకిలి నవ్వారు చంద్రబాబు అని, పవన్ కళ్యాణ్. నిన్న మరి పవన్ కళ్యాణ్ రాలా. ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న ఎకిలితనంగా నవ్వటం, వీళ్ళు లేఖీ స్కిట్లు ఎత్తే. ఒక ఎమ్మెల్యే అంట పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి అందమా నీ పేరేంటి అందమా అని పాటలు పాడాలా, చెప్పు తీసుకొని అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చెయ్యండి అట్ట వెళ్ళి, అందమా నీ పేరేంటి అందమా అని చెప్పి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి పాడాలంట. అప్పుడు పెళ్లి కొడుకు కూడా ఏమనుకోడంట. పెళ్లి కూతురికి ఎమ్మెల్యేకి పెళ్లి కూతురు అంటే అభిమానంలే, అందుకని పాడాడు అనుకుంటారంట. ఒక పరాయి మహిళ అందాన్ని పాటలు పాడటమా? అందమా నీ పేరేంటి అందమా అని పాటలు పాడతారా? మిమ్మల్ని ఎప్పుడు బొందలో పెట్టాలని పాటలు రెడీ అవుతున్నాయి ఆల్రెడీ. మీ ప్రభుత్వాన్ని ఎప్పుడు బొందలో పెట్టాలి, మిమ్మల్ని చెప్పులు సీపులు తీసుకొని ఎలా తరిమి కొట్టాలనే పాటలు రెడీ చేస్తున్నారులే. అప్పుడు ఎదురు కానీ మీకు లేఖీ స్కిట్లు, అప్పుడు ఎకిల్ నవ్వులు అప్పుడు లేదు కానీ.